రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు త్వరితగతిన అమలు చేసే దిశలో అడుగులు. రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. పార్లమెంటు ముందుకు డీలిమిటేషన్ బిల్లు. మొత్తం సీట్లు 815కు పెరగనున్నట్టు కేంద్రం వెల్లడి. మహిళలకు దక్కనున్న 272 స్థానాలు. డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్న ప్రధాని, హోంమంత్రి. అన్నింటిలో సీట్లు 50% పెరుగుతాయని స్పష్టీకరణ. కొత్త బిల్లుతో ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి మొదలైందన్న ప్రియాంక. తోసిపుచ్చిన అమిత్ షా. తప్పుడు ప్రచారం మానాలని హితవు. డీలిమిటేషన్పై చర్చలో ఏపీ విభజనపై తేజస్వి సూర్య ఘాటు వ్యాఖ్యలు. నాటి యూపీఏ సర్కారు బ్రిటిషర్లను తలపించిందని విమర్శలు. తేజస్వి వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్, బీఆర్ఎస్. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. తప్పుగా అర్థం చేసుకున్నారన్న బీజేపీ. దేశంలో మొదలైన తొలి విడత జనగణన. గృహాల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన చంద్రబాబు. రష్యా చమురు కొనుగోలుపై ఆంక్షల సడలింపును పొడిగించబోమన్న అమెరికా. భారత్ సహా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం. లోక్సభలో సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 50% పెంచి 815 చేయనున్నట్లు లోక్సభలో ప్రకటించింది. మహిళలకు 33% రిజర్వేషన్లో పూర్తి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే లోక్సభ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. 815 సీట్లలో మహిళలకు 272 సీట్లు దక్కుతాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనూ మహిళా రిజర్వేషన్లుంటాయని తేల్చి చెప్పింది. దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను వేగంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. మొదట మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ ప్రారంభించిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీశక్తి వందన్ అధినియంను ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిందని గుర్తు చేశారు. అయితే ఆ చట్టాన్ని ప్రస్తుత రూపంలోనే ఉంచితే 2029లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయలేమని పేర్కొన్నారు. 2026 జనగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రస్తుత బిల్లో ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్న ఆయన ఆర్టికల్ 368 సబ్సెక్షన్ 2 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే 2011 జనాభా లెక్కల మేరకు లోక్సభ సీట్లను పెంచాలని స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలోనూ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు వివరించారు. మహిళల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్న కేంద్ర మంత్రి చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. आज जो हम ये अमेंडमेंट लेकर के आ रहे हैं, उनका मूल उद्देश्य लोकसभा, राज्य विधानसभाओं में महिलाओं के लिए 33% सीटें जो आरक्षित करने संबंधी प्रावधानों को लागू करने के उद्देश्य से हैं। इसके लिए संविधान के आर्टिकल 55, आर्टिकल 81, 82, 172, 330, 332 और 333A में संशोधन का प्रस्ताव है। द कॉन्स्टिट्यूशन 106 अमेंडमेंट एक्ट 2023 लोकसभा तथा विधानसभा महिलाओं के लिए लगभग 1 सीटों का रिजर्वेशन, जिसमें एससी एसटी भी शामिल हैं। सरकार का उद्देश्य महिलाओं के लिए आरक्षित सीटों का वर्तमान में उपलब्ध सीटों के अतिरिक्त इन एडिशन टू और ओवर एंड अबव रखना है, न कि वर्तमान अलोकेशन ऑफ सीट को प्रभावित करना। यहाँ यह भी उल्लेखनीय है कि महिला सीटों हेतु किया जा रहा आरक्षण हॉरिजेंटल यानी कुल सीटों में से 33% होने के साथ साथ वर्टिकल भी है, अर्थात एससी और एसटी के लिए रिजर्व सीटों में भी 33% सीटें
महिलाओं की भागीदारी सुनिश्चित करेगा। ఇదే సమయంలో లోక్సభలో సీట్ల సంఖ్య పెంపుపై రాష్ట్రాలకు కేంద్రం భరోసా ఇచ్చింది. లోక్సభ సీట్లలో రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. రొటేషన్ పద్ధతిలోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. पूरे देश में एक समान और न्याय संगत तरीके से महिलाओं के लिए 1/3 सीटों के रिजर्वेशन को प्रभावी बनाने के लिए ये आवश्यक होगा कि लोकसभा में वर्तमान सीटों के अतिरिक्त कुल सीटों की संख्या में समान रूप से 50% की वृद्धि की जाए। लोकसभा की वर्तमान सीटों में 50% की वृद्धि की जाती है तो सदन की नई स्ट्रेंथ 815 सदस्यों की होगी। इसमें से 272 सीटें महिलाओं के लिए आरक्षित होगी, जो कुल 815 सीटों का 1/3 है। तो ये सिंपल सा एक फॉर्मूला है और इसमें सबको कोई नुकसान नहीं हो रहा है। किसी भी पुरुष वर्ग को भी नुकसान नहीं हो रहा है और किसी राज्य को कोई नुकसान नहीं हो रहा। जो ताकत जिस राज्य की है उतनी ही ताकत आने वाले समय में रहेगी। మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కావాలన్న సర్దార్ పటేల్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ నెరవేర్చబోతోందని కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లకు రాజకీయ రంగు పొలమొద్దని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలకు హితవు పలికారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారికి మహిళలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 3 బిల్లులకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఉత్తరాది, దక్షిణాది సహా డీలిమిటేషన్ వల్ల ఎవరికీ నష్టం జరగదని మోదీ తేల్చి చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహిళల పాత్ర చాలా కీలకమని వివరించారు. మహిళలకు అవకాశమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని తెలిపారు. గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చిన విషయం గుర్తు చేసిన ప్రధాని రిజర్వేషన్లను త్వరగా అమలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరు అని ప్రధాని మోదీ హెచ్చరించారు. लेकिन जो राजनीतिक दिशा में ही सोचते हैं मैं उनको भी एडवाइज करना चाहूंगा। हमारे देश में जब से विमेन रिजर्वेशन को लेकर के चर्चा हुई है और उसके बाद जब जब चुनाव आया है, हर चुनाव में महिलाओं को मिलने वाले इस अधिकार का जिसने विरोध किया है, देश की महिलाओं ने उन्हें माफ नहीं किया है, उनका हाल बुरे से बुरा किया है। लेकिन ये भी देखिए कि 24 के चुनाव में ऐसा नहीं हुआ। ये इसलिए नहीं हुआ कि 24 में सबने सहमति इसको पारित किया तो ये विषय ही नहीं रहा। किसी के पक्ष में पॉलिटिकल फायदा नहीं हुआ, किसी का नुकसान भी नहीं हुआ। आज भी मैं कहता हूं अगर हम सब साथ में जाते हैं तो इतिहास गवाह है कि ये किसी एक के राजनीतिक पक्ष में नहीं जाएगा, ये देश के लोकतंत्र के पक्ष में जाएगा। మహిళా బిల్పై కొందరు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని తేల్చి చెప్పారు. चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी। ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी। भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसी अनुपात में होगी। अगर गारंटी शब्द चाहिए तो मैं गारंटी शब्द उपयोग करता हूं, वादा की बात करते हो तो मैं वादा शब्द उपयोग करता हूं, अगर तमिल में कोई अच्छा शब्द हो तो वो भी मैं बोलने के लिए तैयार हूं। కరోనా వల్ల 2021లో జనగణన చేపట్టలేకపోయామని చెప్పిన ప్రధాని మోదీ మహిళా బిల్ను ఇప్పుడు తీసుకురావటంలో తమకు రాజకీయ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లుతో ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి మొదలైందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఇప్పటికే ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ మీడియాపై ఒత్తిడి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారో ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వలేదని ప్రియాంక అన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్లు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. 2018లో మహిళా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారని ప్రియాంక గుర్తు చేశారు. ప్రధాని ప్రసంగం చూస్తుంటే బీజేపీ మాత్రమే మహిళా రిజర్వేషన్లకు ఛాంపియన్ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
తమను మోసం చేస్తున్న వారిని ఇట్టే గుర్తిస్తామని ఏ మహిళను అడిగినా చెబుతారని బీజేపీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ హెచ్చరించారు. महोदय, संसद में भारत के हर प्रदेश की भागीदारी 1971 में निश्चित तौर पर तय की गई थी और इसमें परिवर्तन लाने पर रोक लगाई गई थी, लेकिन इस विधेयक के तहत ये सब बदलने जा रहा है। जिस तरह असम में इन्होंने मन चाहे सीटों को काटा पीटा, विपक्षी दलों के नेताओं की सीटों का विभाजन किया और अपने राजनीतिक फायदे के लिए नई सीमाएं बनाई, उसी तरह ये पूरे देश में चला। इसका मतलब ये है कि परसिमन आयोग में सरकार द्वारा चुने गए 3 जने इस पूरे देश के प्रदेशों का वजूद, देश के लोकतंत्र में उनकी भागीदारी और उनका महत्व तय करेंगे। अगर ये विधेयक पारित होता है तो समझ लीजिए कि इस देश में लोकतंत्र खत्म हो जाएगा। డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదిలో లోక్సభ సీట్లు ఎలా పెరుగుతాయో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న 28 సీట్లు 42కు చేరతాయన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38కి పెరుగుతాయని చెప్పారు. తెలంగాణలో 17 నుంచి 26కు, తమిళనాడులో 39 నుంచి 59కి చేరతాయని తెలిపారు. కేరళలో 20 సీట్లు 30కి పెరుగుతాయని పేర్కొన్నారు. దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని పునరుద్ఘాటించిన అమిత్ షా ఈ విషయంలో తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. दक्षिण का जो पूरा नैरेटिव बनाया जाता है उसको अगर हम सोचते हैं तो अभी 543 सीटों में जो आपके द्वारा बनाया गया है उसमें 129 सांसद इस सदन में बैठते हैं। 23.76% दक्षिण के सांसदों का यहाँ शक्ति है। अब 50% वृद्धि होने के बाद 129 की जगह 195 सांसद बैठेंगे और उनकी शक्ति 23.97% मतलब 24% होगी। तो शक्ति बढ़ नहीं रही है, कम नहीं हो रही है, बढ़ रही है। జనగణనకు సంబంధించిన సరైన గణాంకాలు లేకుండా మహిళా రిజర్వేషన్లు ఎలా సమర్థవంతంగా అమలవుతాయని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. వెనకబడిన వర్గాల వాటా గురించి చెప్పాల్సి వస్తుందని బీజేపీ దాని మిత్రపక్షాలు జనగణనను అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. జనగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ద్వారా ఎన్నికల మ్యాప్ను మార్చాలని బీజేపీ కుట్ర పన్నిందని అఖిలేష్ ఆరోపించారు. हम महिला आरक्षण के साथ हैं पर उस भाजपाई चालबाजी के खिलाफ हैं जो एक साजिश के तहत की जा रही है। भाजपाई और उनके संगी साथी देश की सबसे बड़ी आबादी के वर्ग मतलब पिछड़े वर्ग की महिलाओं के बारे में चुप्पी साधे बैठे हैं। ये बात अध्यक्ष जी समझ में नहीं आ रहा है। ये संशोधन के नाम पर जो जल्दीबाजी दिखा रहे हैं, दरअसल उसके पीछे भाजपाइयों की मंशा है कि जनगणना न करनी पड़े, क्योंकि अगर जनगणना करनी पड़ेगी तो जातिवार आंकड़े भी देने पड़ेंगे और जातिवार आरक्षण भी। ये भाजपा का एक बहुत बड़ा षड्यंत्र है जिसमें जनगणना आधारित परसीमन को नकार कर पिछड़ों का अधिकार लूटा जा रहा है। మహిళా రిజర్వేషన్లో ముస్లిం మహిళలకు ఎలాంటి కోటా ఉండదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. మహిళా రిజర్వేషన్లో ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటానివ్వాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కోరగా ఈ మేరకు అమిత్ షా స్పష్టతనిచ్చారు. ఇదే సమయంలో జనగణనలో ఈసారి కులగణన జరుగుతుందని వెల్లడించారు. हमारा संविधान किसी भी प्रकार के धर्म के आधार पर आरक्षण की कतई मंजूरी नहीं देगा। फिर से संकल्प सरकार का बताता हूं कि धर्म के आधार पर मुस्लिमों को किसी भी प्रकार का आरक्षण गैर संवैधानिक है, इसका सवाल ही पैदा नहीं। जनगणना का काम शुरू हो चुका है, जारी कि सरकार ने जाति की जनगणना करने का निर्णय ले चुकी है कि ये जनगणना जाति जनगणना के साथ ही होने वाली है। మహిళలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు ఇచ్చిన మొదటి పార్టీ టీడీపీ అని నంద్యాల ఎంపీ శబరి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో మాట్లాడిన ఆమె టీడీపీ మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్న స్వయం సహాయక సంఘాలు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసినట్టు శబరి తెలిపారు. ఏపీలో సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే ఇస్తున్నట్టు శబరి వెల్లడించారు. One of the historic decisions that Telugu Desam Party has taken place when country was debating
still about the BC reservation. It was the first party to announce 30% women reservation in all government jobs and also the local body election. N.T. Ramarao Garu, who has established the first Mahila University in Tirupati, that is Sri Padmavati Vishwavidyalayam. And here women could stand on their own legs. We were the first party to establish Mahila courts and to give speedy justice under the leadership of our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu. The only state that was successful in the entire country in Dwakra program was Andhra Pradesh. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లుపై చర్చలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఫార్ములాపై తేజస్వి మండిపడ్డారు. రేవంత్ ప్రతిపాదన అత్యంత తెలివి తక్కువదని చెప్పిన సూర్య, అలాంటి ప్రతిపాదనతో ముందుకెళితే ఒక వ్యక్తి ఒక ఓటు అన్న రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రానికి విలువే ఉండదన్నారు. ఇదే సమయంలో ఏపీ విభజన సమయంలో నాటి కాంగ్రెస్ సర్కారు బ్రిటిషర్ల కంటే ఘోరంగా వ్యవహరించిందని విమర్శించారు. Opposition parties and a few regional parties in the south led by the DMK, why are they doing so much noise? The argument that the opposition is making, the Chief Minister of Telangana has made, interesting hybrid model of linking the population of the state along with the GST. This proposal is laughable at the best and impractical at the worst. If you will say the vote of common citizen in Telangana has more value than the vote of a common voter in Bihar, then you are defeating the constitutional principle of one value, one vote. ये किस प्रकार के आर्गुमेंट है अध्यक्ष जी? If you will take this argument further forward, Mukesh Ambani will have 1 lakh vote and somebody like us will have only 1 vote. Is this the kind of logic that the Congress wants to build? Speaker sir, this argument by this alternative by Telangana Chief Minister of linking delimitation and number of seats to the GSDP of the state is the most foolish argument anybody can prosper. This is unconstitutional. If you remember the way the Congress party, the UPA, divided the undivided Andhra Pradesh into AP and Telangana, it was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంట్లో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిస్తే సహించబోమని హెచ్చరించారు. తెలివిలేని ఒక వెధవ తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. తేజస్వి సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించింది. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించినందుకు తేజస్వి క్షమాపణ చెప్పాలని కేటీఆర్, హరీష్ రావు డిమాండ్ చేశారు. తేజస్వి వ్యాఖ్యలను తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఖండించలేదని మండిపడ్డారు. మహోన్నత తెలంగాణ ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని హరీష్ రావు ఆక్షేపించారు. బీజేపీ అధిష్టానం ఈ వ్యాఖ్యలను ఖండించి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ వ్యతిరేకతను పదే పదే చాటుకుంటున్నారని ఆక్షేపించారు. లోక్సభలో ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై అర్థం పర్థం లేకుండా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వి వ్యాఖ్యల్లో అంతరార్థం, నేపథ్యం వేరని తెలిపారు. దీనిపై కావాలనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందన్నారు. తేజస్వి మాటలను భూతద్దంలో పెట్టి చూడొద్దని హితవు పలికారు. తేజస్వి తెలంగాణను పాకిస్తాన్తో పోల్చలేదన్న ఆయన భారత్, పాకిస్తాన్ విడదీసేటప్పుడు జరిగిన అనేక గొడవలు, హత్యలు, హింసాత్మక ఘటనలను ఉదహరించారని స్పష్టం చేశారు. మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం పర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. కోతికి కొబ్బరి జోగినట్టు
ఒంటిగా ఎగిరి ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? వారు ఏదైతే నేపథ్యం చెప్పారో దాని మీద మనం మాట్లాడాలి, కానీ ఇవన్నీ కూడా దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అనేది చాలా తప్పు. జనగణన 2027లో భాగంగా తొలి దశ ఇళ్ల లెక్కింపు ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, గోవా, ఢిల్లీ, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, మిజోరాంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. స్వీయ జనగణనలో భాగంగా సీఎం చంద్రబాబు తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన స్వీయ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె నివాస్ సీఎంకు వివరించారు. ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని ముఖ్యమంత్రికి తెలిపారు. మే 1 నుంచి 30 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన చేపడతారని తెలిపారు. స్వయంగా హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో పాల్గొని ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సరైన వివరాలను నమోదు చేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. దేశ రక్షణకు ఆధునిక బోట్లు తయారు చేసే సంస్థ ఆంధ్రప్రదేశ్కు వస్తే స్వాగతించాల్సింది పోయి జగన్ తరిమేస్తానని చెప్పడం ఏంటని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఇదేం రాక్షస మనస్తత్వమని నిలదీశారు. మత్స్యకారుల పిల్లలకు 1000కి పైగా ఉద్యోగాలు వస్తాయంటే అడ్డుకుంటారని చెప్పడం సైకోయిజమేనని విమర్శించారు. ఇంత దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎందుకని లోకేష్ ప్రశ్నించారు. 5 ఏళ్లు నిధులు, బిల్లులు ఇవ్వకుండా జువ్వలదిన్నె హార్బర్ను అడ్డుకొని మత్స్యకారుల పొట్టకొట్టిన వ్యక్తి జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బకొట్టేలా జగన్ తెచ్చిన జీవో నెంబర్ 217ను రద్దు చేశామని చెప్పారు. స్పీడ్ బోట్ల ద్వారా తమిళనాడు బోట్లను పట్టుకుంటే దానిపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ సంస్థని వెళ్ళగొడతానని చెప్పి మాట్లాడతారు. తల్లిని వెళ్ళగొట్టావు, చెల్లి అంటే ప్రేమ లేదు, చెల్లిని వెళ్ళగొట్టావు, సొంత బాబాయిని వేసేసావు. చివరికి దేశం అంటే కూడా భక్తి లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సాగర్ డిఫెన్స్ సంస్థ లాంటిది వస్తే కొన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కొన్ని వేల మంది మత్స్యకారులు దాంట్లో ఉద్యోగస్తులుగా మారడం నీకు ఇష్టం లేదా? అంటే ఇవాళ మత్స్యకారులకి దగా చేసి నువ్వు ఇవాళ అక్కడికి వెళ్ళి ముసలి కన్నీరు కారుస్తావా? హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని పీజీ హాస్టల్లో ఎంఎస్ జనరల్ సర్జరీ పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. 3 నెలల క్రితం ఉస్మానియాలో పీజీ విద్యార్థిగా చేరిన సురేష్ తన గదిలో ఓవర్ డోస్ మత్తు ఇంజెక్షన్, నిద్రమాత్రలు తీసుకుని బలవన మరణానికి పాల్పడ్డాడు. ఉదయం ఎంతకు తన గది తలుపులు తెరవకపోవడంతో తోటి విద్యార్థులు తలుపులను పగలగొట్టి చూడగా సురేష్ విగతజీవిగా మంచంపై కనిపించాడు. మృతుడిని క్యాజువాలిటీకి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ర్యాగింగ్ కారణంగానే సురేష్ మరణించినట్టు ఆరోపించిన తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఆంక్షలను సడలించిన అమెరికా ఈ సడలింపులను పొడిగించబోమని స్పష్టం చేసింది. రష్యా, ఇరాన్ చమురుపై గతంలో ఇచ్చిన సడలింపులను పునరుద్ధరించబోమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. మార్చి 11 కంటే ముందు సముద్ర మార్గంలో ఉన్న చమురును విక్రయించుకోవడానికి ఇచ్చిన గడువు ముగిసిందని, ఇకపై కొత్తగా మినహాయింపులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఏర్పడ్డ అంతరాయాలను దృష్టిలో పెట్టుకుని ఇరాన్, రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ఉన్న ఆంక్షలను అమెరికా సడలించింది. ఈ కాలంలో భారతీయ రిఫైనరీలు దాదాపు 30 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురు కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు నివేదికలున్నాయి. అయితే ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలనే ఉద్దేశంతో రష్యా, టెహ్రాన్కు సంబంధించిన మినహాయింపులను అమెరికా నిలిపివేసింది. ఈ నిర్ణయం భారత్ సహా పలు దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దాదాపు 34 ఏళ్ల విరామం తర్వాత ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల అగ్రనేతలు చర్చలు జరపనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది పశ్చిమాసియాలో ప్రాంతీయ శాంతికి ఒక ముఖ్యమైన మైలురాయిగా ట్రంప్ అభివర్ణించారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్టు ట్రంప్ ట్రూత్ సోషల్లో తెలిపారు. ఈ చర్చలు రేపే జరగనున్నట్టు ఆ పోస్టులో ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి దౌత్య సంబంధాలు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. 1990 తర్వాత అగ్రనేతల స్థాయిలో చర్చలు జరగడం ఇదే తొలిసారి కాగా, ఈసారి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. హెజ్బొల్లా సాయుధ గ్రూపుతో ఇజ్రాయిల్ పోరాడుతున్న వేళ జరుగుతున్న ఈ చర్చలు కాల్పుల విరమణకు, ప్రాంతీయ స్థిరత్వానికి మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆధ్వర్యంలో ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటికే వాషింగ్టన్లో ప్రాథమిక చర్చలు జరిపారు.
యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రాంతాల్లో శాశ్వతమైన శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్తో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలు సహా అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. అనంతరం మాట్లాడిన మోదీ అంతర్జాతీయ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రపంచ స్థాయి సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం చాలా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొంటోందన్న ప్రధాని ఈ సవాళ్లు భారత్ సహా అనేక దేశాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. 4 దశాబ్దాల తర్వాత ఒక ఆస్ట్రియన్ ఛాన్సలర్ భారత్కు రావడం ముఖ్యమైన మైలురాయి అని ప్రధాని అభివర్ణించారు.